చూసారుగా వీడియో ఇందాకది. సో, ఆ విధంగా మొన్న ఇప్పుడు 'ఓజీ' సినిమా కొంచెం ఎలా ఉండబోతుందని పవన్ కళ్యాణ్ అన్ననే హింట్ ఇచ్చాడు. మొన్న ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నదో అందులో మాట్లాడాడు. దేని గురించి ఒక కత్తి చుట్టే ఈ సినిమా మొత్తం తిరుగుతుంది. సో, దాని వల్లనే సినిమా మొత్తం నడుస్తుంది అన్న విధంగా చెప్పుకొచ్చాడు. మళ్ళీ ఎవరి పాత్ర ఎంతుందని కూడా అన్ననే లీక్ చేశారు. సగం మ్యాటర్ మట్టుకు కొంచెం సినిమా అర్థమైపోతుంది అప్పటికి. ఒక గ్యాంగ్‌స్టర్ సినిమాగా ఉండి తర్వాత నార్మల్‌గా ఫ్యామిలీ కోసం సైలెంట్ అయ్యి తర్వాత ఏదో ఒక గట్టి సిట్యుయేషన్ వచ్చినప్పుడు దాన్ని కాపాడడానికి లేకపోతే దేనికోసమో వెళ్తారు కదా. సో అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చినట్టు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ట్రైలర్ చూస్తే అదే అనిపించింది. ప్లస్ అన్న పవన్ కళ్యాణ్ మొన్న ప్రీవియస్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు చూస్తే అలానే అనిపించింది. ఎట్లా అంటే హీరోయిన్ కూడా ప్రియాంక మోహన్ ఎవరైతే ఉందో హీరోయిన్ కూడా హీరోయిన్ పాత్ర కూడా కాసేపే ఉంటది. సో సెంటిమెంట్ పరంగానే బాగా సెట్ అయింది. ఉన్న కాసేపే ఉంటుందని చెప్తే డైరెక్టర్ రోజి డైరెక్టర్ సుజిత్ ఏం చెప్పాడు అంటే హీరోయిన్ పాత్ర కూడా కొంతమందికి పెట్టాడు. అంతే ఎక్కువగా లేదు. మొత్తం ఇప్పుడు సినిమాకి కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ వాళ్ళు. మొత్తం వైలెన్స్ తో కూడుకుపోయింది సినిమా అని చెప్పి హీరోయిన్ సెన్సార్ వాళ్ళు కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారో అంటే ఏ రేంజ్ లో ఉండబోతుందో మనకు అర్థమవుతుంది. సో కొంచెం అయితే మనం హింట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ మొన్న ఏం మాట్లాడాడు, ఒక కత్తి చుట్టే సినిమా తిరుగుతుందంటే ట్రైలర్ కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆ హీరోయిన్ సడన్ గా ఒకసారి నిద్ర లేచి కిందికి వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళి కత్తినే చూస్తుంది. అద్దం దగ్గర ఉన్న కత్తి అయితే ఏది చూస్తుందో ఆ కత్తి ఉన్నదంటే చాలు పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నట్టు, హీరో అక్కడ ఉన్నట్టుగా మరి తర్వాత అక్కడ చూపించారు. సో దీన్ని బట్టి ఇంకా క్లారిటీగా అర్థమైపోయింది. ఆ సినిమా అనేది దాని చుట్టే తిరుగుతుంది, కత్తి చుట్టే తిరుగుతుంది. అది ఎంత పవర్ఫుల్ అంటే హీరో ఎంత పవర్ఫుల్ అది అంత పవర్ఫుల్. ఆ కత్తికి ఏ పేరు ఉన్నదంటే హీరో దాన్ని వాడుతున్నాడని అర్థమని సినిమాలో సుజిత్ క్లారిటీగా చెప్పాడు. ఒక గ్యాంగ్ స్టార్ గా సినిమా రిలీజ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. స్టోరీ కూడా కొంచెం కొంచెం అర్థమైనట్టుగా తెలుస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ మొన్న ప్రీ రిలీజ్ ఎప్పుడైతే మాట్లాడాడో దీని గురించి, సో అప్పటి నుండే కొంచెం కన్ఫర్మ్ గా అయిపోయింది. మళ్ళీ ఏంటంటే సాహోకు దీనికి లింక్ ఉందా అన్నట్టుగా ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో బాగా. ఎందుకంటే వషి అనే బోర్డు సాహోలో ఒక పెద్ద డెన్నుకున్నట్టు. సో మళ్ళీ దాని తర్వాత బ్యాగ్ పట్టుకుని కిందికి తలలు పట్టుకుని తిరిగినప్పుడు ఆ షూలు కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ ట్రైలర్ లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో చాలా మట్టుకు సాహోలో దీనికి కొంచెం దగ్గర పోలికలు ఉన్నట్టుగా చూస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దీనికి ఏమైనా కొత్తగా ఇంకేం ప్లాన్ చేస్తారు సుజిత్ మామ అన్నట్టుగా ఆ బ్యానర్లు వేసి పెట్టడం కానీ చూడడం కానీ చూస్తే అర్థమైపోతుంది. సో దాని దీనికి ఏమైనా లింక్ పెట్టాడా? సో అది ఎప్పుడో 2017 లో వచ్చింది. ఇప్పుడు ఇది ఓజీ దాని దీనికి లింక్ ఏముంటుందని కొందరు అనుకుంటున్నారు. బట్ సినిమా మట్టుకైతే ఒక కత్తి చుట్టూ తిరుగుతుంది. దానికి దీనికి లింక్ ఉందో తెలియదు. 100% ఉందని అనుకుంటున్నారు. ఉంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ అన్న సాహు దీనికి లింక్ ఉంది అనుకో, ఇంకా పోను పోను తల ప్రభాస్ అనే ఎంట్రీ కూడా ఉందనే చెప్పాలి కానీ ఘోరంగా ఉంటుంది. ఆయన ప్రభాస్ అనే ఇంటిమేషన్ కొంచెం అందులో ఉన్నా కూడా ఇంకా థియేటర్లు బద్దలైతే పిచ్చి లేపుతారు. ఫ్యాన్స్ అయితే ర్యాంప్ చేస్తారు ఇంకా. సో ట్రైలర్ చూసిన మట్టుకైతే నాకైతే ఇప్పుడు ఈ ఇంటిమేషన్ ఇచ్చినట్టయితే ఏదైతే లీక్ చేశాడో కత్తి పట్టుకు తిరుగుతుందని చెప్పి, సో స్టోరీ అనేది ఒక గ్యాంగ్ స్టార్ చుట్టూ తర్వాత ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ గా మారి తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మేబీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఏదో సిచ్యువేషన్ వచ్చి తర్వాత వచ్చిన తర్వాత కాపాడమా అతన్ని సొల్యూషన్ చేయడమా అనేది ఇప్పుడు ఈ సినిమాలో కరెక్ట్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ట్రైలర్ మొత్తం అదిరిపోయింది కదా, ప్రతి ఒక్కరు చూసారు, పిచ్చి లేపాడు. ఇప్పటికే ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ తో మొత్తం సినిమా పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మాత్రం టికెట్లు అందరూ బుక్ చేసుకున్నారు. సో ఎల్లుండే సినిమా రిలీజ్ సిద్ధంగానే ఉంది. సో చూసి పొట్టు ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే మాత్రం దానికి సాహోకు దీనికి సంబంధం ఉన్నట్టు సినిమాలు కొంచెం కూడా రివ్యూ అయితే మాత్రం ఇంకా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఒక గ్యాంగ్స్టర్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఒక్కొక్క సినిమాలో ఎంత వైలెన్స్ ఉండాలి, ఎంత వైలెన్స్ తో కూడుకుంటేనే ఏ సర్టిఫికేట్ ఇస్తారు మనకు. సో అట్లాంటి పవన్ కళ్యాణ్ అన్న సినిమా అట్లాంటి దానికి వైలెన్స్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారా సెన్సార్ వల్ల అంటే మామూలుగా ఉండదు. ఇందులో విధ్వంసము పొట్టు తగలబడిపోతే థియేటర్లు ఆ సాంగ్స్ తో బ్యాక్గ్రౌండ్ మూవ్ తో తమనన్న అప్పటికే రిలీజ్ ఈవెంట్ లో 2 సార్లు మీసెన్ నింపి మరి సినిమా గుర్తుపెట్టుకొని రచ్చ లేపుదని కెమెరా ఫోకస్ చేయని చెప్పి మాట్లాడడం చేయడం. ఏమన్నా సినిమా మీద ఏమన్నా హైప్ పెంచారా? సో మళ్ళీ అట్లా కాకుండా రిలీజ్ ఈవెంట్ కి ఆ డ్రెస్ లో రావడం పవన్ కళ్యాణ్ అన్న ఒక డిప్యూటీ సీఎం అని మర్చిపోయేలా చేసి సో ఆ రేంజ్ లో కత్తి బట్టికి వంగి ఎంట్రీ ఇవ్వడం ఫస్ట్ టైం. అసలు ఏ సినిమాకి తగ్గట్టైనా సింపుల్ గా వస్తాడు, కానీ ఈ సినిమాకి ఏ రేంజ్ లో దింపాడో చూడు సుజిత్ అన్న. సో ఆ సుజిత్ అన్నకి ఒకటే సాహో తర్వాత అంతగా పెద్దగా సినిమాలు తీసింది లేదు ఇంతవరకు. అప్పటి నుండి ఒకటే స్టార్ మీద నిలబడ్డాడు స్టోరీ తీసుకొని. సో ఈ స్టోరీని గట్టిగా తీర్చిదిద్దారు. డివివి ఎంటర్టైన్మెంట్ కూడా పెద్ద పెద్ద సినిమా యాక్సెప్ట్ చేస్తుంది. సో వాళ్ళు తీసుకున్నారంటే మాక్సిమం అంటే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో అలాంటి సినిమాలు మళ్ళా పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు అన్న స్వాగ్ ఆ డ్రెస్ స్టైల్ కి ఇప్పుడు ఖుషి తర్వాత ఇంత హైప్ చూస్తున్నా ఉన్నాడు. ఖుషి అప్పుడు మనం అంత చిన్న మనకు అంత తెలియదు కానీ సో అప్పుడు అంత హైప్ ఉండేనట. సో ఖుషి తర్వాత మళ్ళీ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ అలాంటి ఆ వైబ్ వైబ్ మొత్తం ఇప్పుడు ఏర్పడుతుంది ఈ సినిమా పైన. ఎందుకంటే అంత అంచనాలు ఉన్నాయి. సినిమా కూడా భారీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. నాకు తెలిసి సాహో దీనికి సంబంధం ఉందంటే అనిపిస్తుంది.
స్టోరీ మాత్రం కొంచెం లీక్ చేశాడు. ఎందుకంటే కత్తి చుట్టే తిరుగుతుంది. ప్లస్ హీరోని కూడా ట్రైలర్ లో మనం చూసినట్టయితే లేచి వెళ్ళి ఫస్ట్ కత్తినే చూస్తుంది. పవన్ కళ్యాణ్ అన్న కాదు. కత్తి ఉందా లేదని చూస్తుంది. ముంబైకి వస్తున్నా తల జాగ్రత్త అని అది ఆ బ్యాక్గ్రౌండ్, అసలు ఆ ఎంట్రీ డైలాగ్స్, లాస్ట్ లో కన్ను బట్టి చరడం, ఆ వశే అనే సాంగ్ తో దానికి అర్థం ఏంటో తెలియకపోవడం అసలు మామూలుగా లేదు. థియేటర్ లో మాత్రం కాలిపోతే తగలబడిపోతే ఫ్యాన్స్ మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. పిచ్చి లేపించి పెట్టేట్టున్నారు సినిమా పైన. భారీ అంచనాలు ఉన్నాయి. పక్క బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాం అందరం అయితే.